4900 బడుల్లో యూకేజీ ఉండబోతా ఉన్నదట. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతా ఉన్నది. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే విద్యా సంవత్సరం ప్రీ ప్రైమరీ విద్యను మరింత అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవల విద్యాశాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ప్రాథమికంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ సంవత్సరం 1000 ప్రభుత్వ పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక విద్య పేరిట యూకేజీ తరగతులను ప్రారంభించింది. వచ్చే ఏడాది 4900 పాఠశాలలో ప్రారంభించాలని నిర్ణయించింది. ఒక పాఠశాలలో టీచర్ అలాగే ఇన్స్ట్రక్టర్ ఆయాను నియమిస్తారు. అంటే మొత్తం 9800 మందికి చిన్న స్థాయి ఉద్యోగాలు దక్కుతాయి. ప్రస్తుతం యూకేజీ నుంచి మాత్రమే తరగతులు నడుస్తున్నాయంటే 4 ఏళ్లు నిండిన వారిని చేర్చుతుంటారు. ప్రైవేట్ పాఠశాలల తరహాలో నర్సరీతో పాటు ఎల్కేజీని కూడా అందుబాటులోకి మీరు చేస్తారన్నటువంటి నమ్మకం లేదు. మీరు ఇస్తారన్నటువంటి ఉద్యోగాలు ఎందుకంటే ఇలా జరుగుతున్నటువంటిది ఉన్నటువంటి స్కూళ్ళల్లో చదువు చెప్పేటువంటి టీచర్లు సాక్పీసులకు పైసలు లేవు. ఉన్నటువంటి బిల్డింగ్లే కూలిపోయేటువంటి దశకు వచ్చినాయి. పెచ్చులు ఊడిపోయి కింద పడతా ఉన్నాయి పిల్లల మీద, ఫ్యాన్లు ఊడిపోయి కింద పడతా ఉన్నారు. హాస్టల్లో ఉన్నటువంటి పిల్లలకి ఎలుకలు వస్తూ ఉన్నాయి, పాములు వస్తూ ఉన్నాయి. పిల్లలకు పెట్టేటువంటి ఆహారం సరిగ్గా ఉండట్లేదు. ఇప్పుడు మళ్ళీ వచ్చే సంవత్సరం 4900 బడుల్లో యూకేజీ 4900 బడులలో యూకేజీ తీసుకొచ్చినట్టయితే దాదాపు 10,000 మందిని రిక్రూట్ చేసుకోవాలి. మళ్ళీ కొత్త ఉద్యోగాలు ఇవ్వాలి కదా, కొత్త బిల్డింగ్లు కావాలి కదా. సో ఇదంతా ఈ మ్యానుఫ్యాక్చరింగ్ అంతా కూడా ఏడ ఉండాలి? అంతా కూడా మ్యాన్ పవర్ అంతా కూడా ఎక్కడి నుంచి తీసుకురావాలి? ఇదంతా కూడా సరే ప్రకటనలో బాగానే ఉంటాయి, పెడితే బాగానే ఉంటుంది కాదనట్లేదు. కానీ పెట్టేటువంటి స్థితిలో ఉండాలి కదా, రాష్ట్ర ప్రభుత్వానికి ఆ చిత్తశుద్ధి ఉండాలి కదా. ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఒక నియోజకవర్గానికి కట్టి ఎక్కడ పోయింది? 2 సంవత్సరాలు అయితే ఉన్నది. ఒక గురుకుల పాఠశాలైనా మళ్ళీ కట్టిన ఏమన్నా, లేకపోతే ఒక వేరే కొత్త సంబంధించిన బిల్డింగ్లు ఏమన్నా కనీసం వాటికి శంకుస్థాపనలో ప్రారంభోత్సవాలను చేసిల్లా? ఏది లేదు. మళ్ళీ ఇప్పుడు వచ్చే సంవత్సరం ముచ్చట చెప్తా ఉన్నాను. వచ్చే సంవత్సరం 4900 బడుల్లో యూకేజీ ఉండబోతా ఉన్నదట. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతా ఉన్నది. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే విద్యా సంవత్సరం ప్రీ ప్రైమరీ విద్యను మరింత అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవల విద్యాశాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ప్రాథమికంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ సంవత్సరం 1000 ప్రభుత్వ పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక విద్య పేరిట యూకేజీ తరగతులను ప్రారంభించింది. వచ్చే ఏడాది 4900 పాఠశాలలో ప్రారంభించాలని నిర్ణయించింది. ఒక పాఠశాలలో టీచర్ అలాగే ఇన్స్ట్రక్టర్ ఆయాను నియమిస్తారు. అంటే మొత్తం 9800 మందికి చిన్న స్థాయి ఉద్యోగాలు దక్కుతాయి. ప్రస్తుతం యూకేజీ నుంచి మాత్రమే తరగతులు నడుస్తున్నాయంటే 4 ఏళ్లు నిండిన వారిని చేర్చుతుంటారు. ప్రైవేట్ పాఠశాలల తరహాలో నర్సరీతో పాటు ఎల్కేజీని కూడా అందుబాటులోకి మీరు చేస్తారన్నటువంటి నమ్మకం లేదు. మీరు ఇస్తారన్నటువంటి ఉద్యోగాలు ఎందుకంటే ఇలా జరుగుతున్నటువంటిది ఉన్నటువంటి స్కూళ్ళల్లో చదువు చెప్పేటువంటి టీచర్లు సాక్పీసులకు పైసలు లేవు. ఉన్నటువంటి బిల్డింగ్లే కూలిపోయేటువంటి దశకు వచ్చినాయి. పెచ్చులు ఊడిపోయి కింద పడతా ఉన్నాయి పిల్లల మీద, ఫ్యాన్లు ఊడిపోయి కింద పడతా ఉన్నారు. హాస్టల్లో ఉన్నటువంటి పిల్లలకి ఎలుకలు వస్తూ ఉన్నాయి, పాములు వస్తూ ఉన్నాయి. పిల్లలకు పెట్టేటువంటి ఆహారం సరిగ్గా ఉండట్లేదు. ఇప్పుడు మళ్ళీ వచ్చే సంవత్సరం 4900 బడుల్లో యూకేజీ 4900 బడులలో యూకేజీ తీసుకొచ్చినట్టయితే దాదాపు 10,000 మందిని రిక్రూట్ చేసుకోవాలి. మళ్ళీ కొత్త ఉద్యోగాలు ఇవ్వాలి కదా, కొత్త బిల్డింగ్లు కావాలి కదా. సో ఇదంతా ఈ మ్యానుఫ్యాక్చరింగ్ అంతా కూడా ఏడ ఉండాలి? అంతా కూడా మ్యాన్ పవర్ అంతా కూడా ఎక్కడి నుంచి తీసుకురావాలి? ఇదంతా కూడా సరే ప్రకటనలో బాగానే ఉంటాయి, పెడితే బాగానే ఉంటుంది కాదనట్లేదు. కానీ పెట్టేటువంటి స్థితిలో ఉండాలి కదా, రాష్ట్ర ప్రభుత్వానికి ఆ చిత్తశుద్ధి ఉండాలి కదా. ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఒక నియోజకవర్గానికి కట్టి ఎక్కడ పోయింది? 2 సంవత్సరాలు అయితే ఉన్నది. ఒక గురుకుల పాఠశాలైనా మళ్ళీ కట్టిన ఏమన్నా, లేకపోతే ఒక వేరే కొత్త సంబంధించిన బిల్డింగ్లు ఏమన్నా కనీసం వాటికి శంకుస్థాపనలో ప్రారంభోత్సవాలను చేసిల్లా? ఏది లేదు. మళ్ళీ ఇప్పుడు వచ్చే సంవత్సరం ముచ్చట చెప్తా ఉన్నాను.